హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? ఈరోజుటి కథ 'లెక్కలు రాని రాజు'. ముందుగా నన్నెంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలండి. పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు. నిత్యము తనతో ఆడటానికి వచ్చే వాళ్లతో వేగలేక రాజు నాతో ఆ చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరశ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న తరువాత ఆటగాళ్ళు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవటం మానేశారు. ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేసేవాడు. కాదు కూడదని ఎవరైనా పట్టుపట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వారికి శిరశ్ఛేదం చేయించాడు. ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్న వారే లేకుండా పోయారు. మంచి ఆటగాళ్ళెవరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టయిపోయింది. ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడుండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉన్నది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో ఇన్ని ఎత్తులతో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు. అవకాశమిస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా. ఈ బ్రాహ్మడికి మగధ దేశపు రాజు వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది కానీ గెలవటంలోనూ ఓడటంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తర్వాత ఒక గెలిచేవాడుంటాడు, ఒక ఓడేవాడు ఉంటాడు. ఓడిపోయినంత మాత్రాన ఈ రాజు శిరశ్ఛేదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు? మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మడికి అనిపించింది. ఆయన కాలినడకను ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపులని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలనే ఉంది. కానీ నాతో ఆడేవాడేడి? నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరశ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడరు అన్నాడు రాజు. బ్రాహ్మడు కొంచెం ఆలోచించి అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు. పిచ్చి బ్రాహ్మడా, నిష్కారణంగా తలపోతుంది. ఓడితే శిరశ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు. ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు. కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు. నన్ను చతురంగంలో గెలిచినవాడు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బల్లలో ఉండే గల్లల్లో ఒక గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ 64 గళ్లకు ధాన్యం ఇప్పించండి. అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు. పిచ్చి బ్రాహ్మడా, నువ్వు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తావన్న ధైర్యం నీకు ఉన్నట్టు లేదు అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండటమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు. అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు. నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే. కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు, ఒకసారే ఓడించావు. నా రెండో ఓటమి ఏమిటి అని రాజు అడిగాడు. నా బహుమానం నాకు దయచేయించండి. తరువాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడుదాం అన్నాడు బ్రాహ్మడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని భటులకు ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి. ఆ అంచనా ప్రకారం
బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు. రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. 1 గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి అల్ప సంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో 1 గింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు, ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్య గురించి రాజుగారికి చూపారు. రాజు నిర్ఘాంతపోయాడు. అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్క వెయ్యండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మాణికకు ఎన్ని గింజలో కొలిచి, పుట్టికి ఎన్ని గింజలో గుణించి, మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి, చివరకు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. ఔరా పిడుగా, ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరినది చాలా తక్కువనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. నేను గెలిచాను కానీ నేనడిగినది తమరు ఎలా కూడా ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ. ఆటలో గెలిచావు గనక సరిపోయింది. ఓడిపోతే ఏమై ఉండును? ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢీ చేసుకుని పందానికి సమ్మతించాను. నా పాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.